ఒకరోజు పొద్దున్నే మీరు లేచి రొటీన్ లాగా మీ ఫోన్ లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేస్తారు. కానీ బ్యాలెన్స్ చూపించాల్సిన పేజ్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, అకౌంట్ ఫ్రోజన్ అని కనిపిస్తుంది. మీరేం చేస్తారు? మళ్ళీ ట్రై చేస్తారు, కానీ సేమ్ మళ్ళీ అదే ఎర్రర్ చూపిస్తుందండి. బ్యాంక్ కి కాల్ చేస్తారు, రెస్పాన్స్ రాదు. బ్రాంచ్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ షట్టర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. బయట ఆల్రెడీ చాలా మంది క్యూలో నిల్చొని ఒకటే క్వశ్చన్ అడుగుతుంటారు, మా డబ్బులు ఏమయ్యాయి, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి అక్కడ గొడవ చేస్తుంటారు. చూడడానికి వినడానికి ఇదంతా సినిమా సీన్ లా అనిపిస్తుంది కదా, కానీ ఇది సినిమా కాదండి. మన దేశంలో నిజంగానే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 78 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. వీటిలో ఎక్కువ క్లోజర్స్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి స్టేట్స్ లో జరిగిన మన తెలుగు స్టేట్స్ కూడా కంప్లీట్లీ సేఫ్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్, పెనాల్టీస్, సూపర్విజరీ యాక్షన్స్ తీసుకుంది. అంటే ప్రాబ్లం మన దగ్గర లేదు అని అజ్యూమ్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు ఆర్బీఐ బ్యాంక్స్ ని ఎందుకు ఇలా క్లోజ్ చేస్తుంది? బ్యాంక్స్ క్లోజ్ అయితే మన సేవింగ్ అకౌంట్ లో ఉన్న డబ్బు ఏమవుతుంది? ఫిక్స్ డిపాజిట్ సేఫ్ గా ఉంటుందా, లేదా లైఫ్ టైం సేవింగ్ మొత్తం పోయినట్టేనా? సో ఈ వీడియో ఎండింగ్ అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒకరోజు మీ లైఫ్ టైం సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్యాంకింగ్ ఎర్రర్స్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీ బ్యాంక్ అకౌంట్ తోని ఉన్న ఇంకో డేంజరస్ ఫ్యాక్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బ్యాంక్ ఫెయిల్యూర్ ఎర్రర్స్ ట్రాక్ చేయడం మాత్రమే కాదండి, అన్ఎక్స్పెక్టెడ్ పర్సనల్ క్రైసిస్ వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవ్వకుండా సెక్యూర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఫెయిల్యూర్ మీ సేఫ్టీ రిస్క్ ని కేవలం 5 lakhs వరకు మాత్రమే లిమిట్ చేస్తుంది. కానీ మీ ఇంట్లో వచ్చే ఒక సడన్ మెడికల్ ఎమర్జెన్సీ మీ సేవింగ్స్ అకౌంట్ లోని 10 లక్షలు లేదా 15 లక్షలు లేదా లైఫ్ టైం సేవింగ్స్ మొత్తాన్ని జీరో చేస్తుంది. అందుకే హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్ నుండి మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా అవసరం. దిస్ ఇస్ వేర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టెప్స్ ఇన్. వాళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, క్యారింగ్ ఓవర్ 20 years ఆఫ్ మ్యాసివ్ ఎక్స్పర్టైజ్. ఇండియాలో పూర్తిగా 14,000కు పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ బేస్ అండ్ 1.4 కోట్లకు పైగా క్లెయిమ్స్ ని సక్సెస్ఫుల్లీ సెటిల్ చేసిన సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ సేఫ్టీ కోసం ఇవాళే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు తిరిగి మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్బీఐ ఒక బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే మన డబ్బుకి ఏమవుతుంది? ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే లక్షలాది మంది గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఇమీడియట్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తారు, బ్యాంక్ క్లోజ్ అయ్యింది అంటే మన మనీ మొత్తం పోయింది అని. కానీ అది కంప్లీట్ గా కరెక్ట్ కాదండి. సింపుల్ గా చెప్పాలి అంటే మీ మనీ సేఫ్ గానే ఉంటుంది, కానీ ఒక ఇంపార్టెంట్ లిమిట్ వరకు మాత్రమే మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది. సో అసలు ఆ లిమిట్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ప్రతి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, అలానే చాలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి డిఐసిజిసి అనే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ ఆర్గనైజేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక బ్యాంక్ కొలాప్స్ అయినా, లిక్విడేషన్ లోకి వెళ్ళినా, లేదా ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన డిపాజిటర్స్ కి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నా సేవింగ్స్ అకౌంట్ సపరేట్, ఎఫ్డి సపరేట్, కరెంట్ అకౌంట్ సపరేట్, కాబట్టి అన్ని కలిపి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువగా వస్తుందని అనుకుంటారు. కానీ అలా కుదరదండి. కరెంట్ రూల్స్ ప్రకారం ఒక బ్యాంక్ లో మీ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్, ఇలా అన్ని అకౌంట్స్ లో ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపి మాక్సిమం 5 lakhs వరకే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవింగ్స్ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం, అండ్ ఆల్సో అదే బ్యాంక్ లో మీ ఫిక్స్డ్ డిపాజిట్ 2 లక్షల రూపాయలు ఉంది. ఇంట్రెస్ట్ కలిపి టోటల్ గా 4 lakh rupees అయింది అనుకోండి. సో ఒకవేళ ఆ బ్యాంక్ ఆర్బీఐ యాక్షన్ ఫేస్ చేసి క్లోజ్ అయితే మీ టోటల్ డిపాజిట్ 5 lakhs కన్నా తక్కువ ఉంది, కాబట్టి మీ 4 lakh rupees మొత్తం మీకు రీఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. మీ రిటైర్మెంట్ కోసం మీరు 15 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, అంటే ఎఫ్డి చేశారనుకుందాం. ఆ బ్యాంక్ లైసెన్స్ ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నాకు కంప్లీట్ గా నా 15 లక్షల రూపాయలు రిటర్న్ వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ ఆన్సర్ ఈస్ నో అండి. కరెంట్ డిఐసిజిసి రూల్ ప్రకారం మాక్సిమం ఇన్సూరెన్స్ కవర్ 5 lakh rupees మాత్రమే ఉంది. అంటే ఇమీడియట్ గా ప్రొటెక్ట్ అయ్యే అమౌంట్ కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. మరి మిగతా 10 లక్షలు, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ మనీ రికవర్ అవ్వడం బ్యాంక్ లిక్విడేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫెయిల్డ్ బ్యాంక్ అసెట్స్ అమ్మడం, బ్యాడ్ లోన్స్ రికవర్ చేయడం,
కోడ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం, ఇవన్నీ అయ్యాక రిమైనింగ్ అమౌంట్ డిపాజిటర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఈ ప్రాసెస్ కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని కేసెస్ లో డెకెడ్స్ కూడా పట్టే అవకాశం ఉంది, అండ్ ఇంకొన్ని కేసెస్ లో కంప్లీట్ రికవరీ జరగదండి. అందుకే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా ఒక సజెషన్ ఇస్తారు, ఒక బ్యాంక్ లో 5 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ మనం డిపాజిట్ చేయకూడదు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాలండి. సపోజ్ ఎస్బీఐ కి హైదరాబాద్ లో ఒక బ్రాంచ్, విజయవాడలో ఇంకో బ్రాంచ్, వైజాగ్ లో ఇంకో బ్రాంచ్ ఉంది. మీరు 3 బ్రాంచెస్ లో సపరేట్ ఎఫ్డీస్ క్రియేట్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్ లిమిట్ 3 బ్రాంచెస్ కి సపరేట్ గా వస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఆన్సర్ నో. బ్రాంచ్ బట్టి ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేయరండి, బ్యాంక్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే అదే బ్యాంక్ లో ఎన్ని బ్రాంచెస్ లో అకౌంట్ ఉన్నా మీ టోటల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ మాక్సిమం 5 lakh rupees మాత్రమే ఉంటుంది. కాబట్టి బ్రాంచెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల సేఫ్టీ లిమిట్ పెరగదండి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే పాయింట్. అండ్ ఈ వీడియో ఇంతటితో అయిపోలేదండి. ఈ వీడియోలో ఇంకో బిగ్గర్ క్వశ్చన్ మిగిలి ఉంది. అసలు ఆర్బీఐ ఎందుకు ఇలా బ్యాంక్స్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది? బ్యాంక్స్ కొలాప్స్ అవ్వడం వెనుక ఉన్న యాక్చువల్ రీజన్ ఏంటి? బ్యాడ్ మేనేజ్మెంటా, కరప్షనా, పాలిటిక్సా, లేదా ఇంకా ఏదైనా బిగ్గర్ ప్రాబ్లం ఉందా? అదే ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక బ్యాంక్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడం చాలా ఈజీ అండి, కానీ ఆ సిచ్యువేషన్ వరకు బ్యాంక్ ఎలా వచ్చింది? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ క్రైసిస్ వెనుక 4 మేజర్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, డ్యూయల్ రెగ్యులేషన్. పేరు కొంచెం టెక్నికల్ గా అనిపించిన కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్ అండి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిసిఐ లాంటి కమర్షియల్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఆర్బీఐ సూపర్విజన్ కింద పనిచేస్తుంటాయి. కానీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విషయానికి వస్తే సిచ్యువేషన్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని ఆర్బీఐ మానిటర్ చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్స్, మేనేజ్మెంట్ లాంటి విషయాలని స్టేట్ గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ మీద 2 అథారిటీస్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల కొన్ని సిచ్యువేషన్స్ లో అకౌంటబిలిటీ వీక్ అవుతూ ఉంటుంది. సో సూపర్విజన్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన ప్లేస్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ వీక్నెస్ లో ఒకటి. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి ఇన్సైడర్ లెండింగ్. నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్ లో బోర్డ్ మెంబర్స్ తమకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ కంపెనీస్ కి లేదా రిలేటివ్స్ బిజినెస్ కి పెద్ద లోన్స్ అప్రూవ్ చేయలేరండి, వాళ్ళకు ఆ పర్మిషన్ ఉండదు. కానీ కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ హిస్టరీ చూస్తే ప్రాపర్ డ్యూ డెలిగెన్స్ లేకుండా డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ తో లోన్ శాంక్షన్ అయ్యే కేసెస్ బయటకు వచ్చాయి. ఆ లోన్స్ లో చాలా వరకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే బ్యాడ్ లోన్స్ గా మారిపోయాయి. సింపుల్ గా చెప్పాలి అంటే బ్యాంక్స్ ఇచ్చిన మనీకి బ్యాంక్ కి తిరిగి వెళ్ళట్లేదు. లోన్స్ రికవరీ కాకపోతే బ్యాంక్ ఫినాన్షియల్ హెల్త్ ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. ఇక థర్డ్ రీజన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. చాలా ఆఫీషియల్ కమిటీస్, ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ రిపీటెడ్లీ హైలైట్ చేసిన ఇష్యూ ఇది. కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మేనేజ్మెంట్ బోర్డ్స్ లోకల్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫినాన్షియల్ మెరిట్ కన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ పొందిన సిచ్యువేషన్ కూడా రికార్డ్ లో ఉన్నాయి. ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా లోన్ శాంక్షన్ చేయడం, రికవరీ మీద స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోవడం, రిస్క్ లెండింగ్ డెసిషన్స్, ఇవన్నీ కలిసి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ని డామేజ్ చేస్తాయి. ఇక ఫోర్త్ రీజన్, టెక్నాలజీ గ్యాప్. ఇప్పుడు మనం యూపీఐ, ఏఐ ఫ్రాడ్ డిటెక్షన్, రియల్ టైమ్ బ్యాంకింగ్, డిజిటల్ కేవైసీ ఎరాలో ఉన్నాం. కానీ చాలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్, మాన్యువల్ ప్రాసెసెస్, లిమిటెడ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కంటిన్యూ అయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ ఆల్సో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ స్పీడ్ తో కంపీట్ చేయలేకపోయాయి. కస్టమర్ డిజిటల్ బ్యాంకింగ్ వైపు షిఫ్ట్ అవడంతో డిపాజిట్స్ ఆగిపోయాయి. ఇన్కమ్ సోర్సెస్ రెడ్యూస్ అయిపోయాయి. టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి రిక్వైర్డ్ క్యాపిటల్ లేకపోవడంతో మేజర్ ఛాలెంజ్ గా మారింది. సో ఈ 4 మేజర్ రీజన్స్ కలిసి కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫినాన్షియల్ పొజిషన్ ని కంప్లీట్ గా వీక్ చేసేసాయండి. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ కూడా మనం కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే అన్ని బ్యాంక్స్ బ్యాడ్ అని కాదు. ఇండియాలో చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా హెల్దీగానే ఉన్నాయి అండ్ ఆల్సో ప్రాఫిటబుల్ గా ఆర్బీఐ నార్మ్స్ ఫాలో చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి. ఆర్బీఐ క్లోజ్ చేసేది అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ని కాదండి. ఫినాన్షియల్ నార్మ్స్ ని వైలేట్ చేసినా లేదా క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ మెయింటైన్ చేయలేకపోయినా, డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయలేని ఇన్స్టిట్యూషన్స్ మీద మాత్రమే ఆర్బీఐ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. మరి ఈ క్రైసిస్ యాక్చువల్ గా ఎంత పెద్ద స్కేల్లో ఉంది? ఏ స్టేట్స్ లో ఎక్కువ బ్యాంక్స్ క్లోజ్ అయ్యాయి? డిఐసిజిసి డిపాజిటర్స్ కి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ పే చేసింది? అఫీషియల్ డేటా ఏం చెప్తుంది? అదే ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే పార్లమెంట్ లో ప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 78 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. కానీ ఈ క్లోజర్స్
ఇండియా మొత్తం ఈక్వల్ గా జరగలేదండి. కొన్ని స్టేట్స్ లో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించింది. అఫీషియల్ డేటా ప్రకారం మహారాష్ట్రలో హైయెస్ట్ గా 36 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్లోజ్ అయ్యాయి. అంటే టోటల్ క్లోజర్స్ లో ఆల్మోస్ట్ సగం అక్కడే జరిగాయండి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 14 బ్యాంకులు, కర్ణాటకలో 8 బ్యాంక్స్ ని ఆర్బీఐ క్లోజ్ చేసింది. మిగతా క్లోజర్స్ ఇండియాలోని వేరే వేరే స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఇంకో షాకింగ్ స్టాటిక్స్ ఏంటి అంటే డిఐసిజిసి రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో బ్యాంక్ ఫెయిల్యూర్స్ కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో 97% క్లెయిమ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వచ్చాయి. అంటే బ్యాంక్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడితే ప్రాబ్లం ఎక్కువగా ఈ సెక్టర్ లోనే కాన్సన్ట్రేట్ అయ్యిందని అర్థమవుతుంది. అండ్ ఆల్సో డిపాజిటర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి డిఐసిజిసి ఇప్పటి వరకు 16,000 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ చేసింది. ఇది చిన్న అమౌంట్ కాదండి. లక్షల మంది డిపాజిటర్స్ కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడానికి ఈ అమౌంట్ పే చేశారు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ లిమిట్ 5 లక్షలు మాత్రమే కాబట్టి ఆ లిమిట్ కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉన్న చాలా మంది డిపాజిటర్స్ కంప్లీట్ మనీ ఇమ్మీడియట్ గా రికవర్ చేయలేకపోయారు. కొన్ని కేసెస్ లో ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకొన్ని కేసెస్ లో లిక్విడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మనీ బ్లాక్ అయి ఉండిపోయింది. ఇప్పుడు మీ మైండ్ లో ఇంకో క్వశ్చన్ రావచ్చు, మరి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి కమర్షియల్ బ్యాంక్స్ ఎందుకు ఇలా కొలాప్స్ అవ్వట్లేదు? కోఆపరేటివ్ బ్యాంక్స్ లోనే ప్రాబ్లం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? రీజన్ చాలా సింపుల్ అండి. కమర్షియల్ బ్యాంక్స్ స్ట్రిక్ట్ ఆర్బీఐ సూపర్విజన్, స్ట్రాంగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, బెటర్ టెక్నాలజీ సిస్టమ్స్, టైటర్ కంప్లైన్స్ స్టాండర్డ్స్ తో ఆపరేట్ చేస్తున్నాయి. వెరాజ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మాత్రం గవర్నెన్స్, క్యాపిటల్ రిక్వైర్మెంట్, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఎక్కువగా కనిపించడం వల్ల ఈ సెక్టార్ రిపీటెడ్ గా ఆర్బీఐ స్క్రూటినీలో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆర్బీఐ కేవలం బ్యాంక్స్ క్లోజ్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేయట్లేదండి. ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రెగ్యులేషన్స్ ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తుంది. లార్జర్ లోన్స్ మీద టైటర్ లిమిట్స్, గవర్నెన్స్ స్టాండర్డ్స్, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఇలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఫినాన్షియల్లీ స్ట్రాంగర్ గా మార్చడానికి ఆర్బీఐ కంటిన్యూస్ గా రీఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ ఒకటే, డిపాజిటర్స్ మనీ బెటర్ గా ప్రొటెక్ట్ చేయడం. కానీ యాజ్ అ కస్టమర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నెంబర్ 1, ఒక బ్యాంక్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తుందని చూసి మొత్తం సేవింగ్స్ అక్కడే పెట్టకండి. ఫినాన్స్ లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, హయ్యర్ ఇంట్రెస్ట్ యూజువల్లీ కమ్ విత్ హయ్యర్ రిస్క్. ఎక్స్ట్రా 1% లేదా 2% ఇంట్రెస్ట్ కోసం అన్నెసరీ రిస్క్ తీసుకోవడం కరెక్ట్ డెసిషన్ కాదండి. సెకండ్, మీ డిపాజిట్స్ ఒక బ్యాంక్ లోనే కాన్సన్ట్రేట్ చేయకండి. ఎస్పెషల్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో 5 లక్షల ఇన్సూరెన్స్ లిమిట్ ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లార్జ్ అమౌంట్ ఉంటే డిఫరెంట్ బ్యాంక్ లో డైవర్సిఫై చేయడం బెటర్ ఆప్షన్. థర్డ్, బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ముందు ఆ బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్త్, ఆర్బీఐ అప్డేట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, సిఆర్ఏఆర్, క్రాస్ ఎన్పిఎల్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయడం అలవాటు చేసుకోండి. చాలా మంది కేవలం ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే చూస్తారు, కానీ బ్యాంక్ స్ట్రెంత్ మాత్రం చూడరు. మరి ఈ వీడియో నుంచి బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి? బ్యాంక్ క్లోజ్ అయిందంటే మీ మనీ మొత్తం పోయినట్టే కాదు. డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఆ ప్రొటెక్షన్ కి లిమిట్ ఉంది. ఆ లిమిట్ ని తెలుసుకోవడం, రిస్క్ ని అర్థం చేసుకోవడం, ప్రాపర్ గా మనీని డైవర్సిఫై చేయడం, ఇవే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ లక్షణాలు. మనీ ఎర్న్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఎర్న్ చేసిన మనీని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంకా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ లేదా సీనియర్ సిటిజన్స్ తో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది రిటైర్మెంట్ సేవింగ్స్ ని కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఒక సింపుల్ అవేర్నెస్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో పెద్ద ఫినాన్షియల్ లాస్ అవాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫినాన్షియల్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ హోల్ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద మీకు ట్రస్ట్ ఉందా, లేదా కమర్షియల్ బ్యాంక్స్ ని మీరు ప్రిఫర్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్డ్, స్టే ఫినాన్షియల్లీ సేఫ్. అండ్ ఆల్సో మర్చిపోకుండా ఇవాళే మీ కుటుంబానికి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. దానికోసం ఇవాళే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంది. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.